అల్లూరు జిల్లా హుకుంపేట మండలం పరిధిలోని కొట్నంపల్లి పంచాయతీ చక్కెరపుట్టు సువపాడు రహదారిపై గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. దీంతో స్థానిక ప్రజలు రాకపోకలకు అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ ఊరికి వచ్చేందుకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అధికారులకు ఎన్నిసార్లు గోడు చెప్పుకున్నా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో నాయకులు ఇచ్చిన వాగ్దానాలు కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఇంటింటా తిరిగి చందాలు సేకరించి డబ్బులు కూడబెట్టి రహదారికి మరమ్మతులు చేయించుకున్నారు. నమస్తే సార్, మాది సక్రిపుట్టు కుట్నాపల్లి పంచాయతీ సార్. మేము ఇక్కడి మాది 70 గడప ఉంది. 70 గడప అంతే మాది సక్రిపుట్టు సారు. పైకి సువాపడి ఉంది. సువాపడికి పీటీజీ వారు ఉన్నారండి. పీటీజీ వారు అక్కడ నుంచి ఇది రోడ్డు పక్కన ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి. పైకి పీటీజీ వారు ఉన్నారు. వారు మేము కలిసి అలాగే మేము 600 ఎత్తుకున్నామండి. మాకు ఏ సత్పాయమన్నా ఇప్పుడు బండి రావాలి కదండి. ఒక జ్వరం వచ్చిన డెలివరీ టైంకి ఇక్కడ నుంచి అక్కడ మోసుకెళ్ళాలంటే కష్టం. డెలివరీ నొప్పులు అయితే ఒక ఆడదని తెలుసునండి. బాధ ఎంత కష్టాలో ఒక ఆడది భరించుతుంది ఆ కష్టాలు. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలంటే కష్టం కదా. ఆటోలు వెళ్ళామండి. ఏ బండ్లు రాదు. మేము బండి ఫోన్ చేసామనుకో, అంబులెన్స్ బండికి ఫోన్ చేసామంటే అమ్మ మీ ఊరికి రాదమ్మా, అక్కడ నుంచి మోసుకురండి అంటారు. ఇక్కడ నుంచి మోసుకెళ్ళాలంటే ఎంత కష్టం. ఎక్కడ వరకు మోసుకెళ్ళాలి మీరు? కొట్నాబిల్ దాకా మోసుకెళ్ళాలండి. అక్కడ వరకైనా సార్ బళ్ళు వెళ్తాయి ఏమైనా మామూలుగా? లేదండి, ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళలేదు. బండి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఎలాగంటే ఒక దుప్పటి ఇటు అటు ఆ దుప్పటి ఇలా కడతారండి. కట్టి మధ్య కరేస్తారు. కరేసి 2 ఇరుపక్కలు మోస్తారు. అదే మరి డెలివరీ అతనేమో కూర్చొని ఉంటుంది. అలా మోసుకుని వెళ్తారు. ఒక్కోసారి అది పై పీటీజీ అమ్మాయి మోసుకుని వస్తుంటే అది ఇక్కడ డెలివరీ అయిపోయిందండి. డెలివరీ అయిపోతే అక్కడ ఉంచేసి అలా తెల్లవారేపు అక్కడ ఉంటే అప్పుడు బండికి ఫోన్ చేస్తే అప్పుడు అతను బండి వారు వచ్చి తీసుకెళ్లారు. హుకుంపేట హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాయకులకి నాయకులకి ఏమని చెప్పంటే మాకు రోడ్డు కావాలండి. బాబు, మీరు ఈ మధ్యకాలంలోనే మీరు స్వతహాగా ఇక్కడ రోడ్డు వేసుకుంటున్నారని చెప్పని మీరు పెట్టారు కదా, అసలు ఎందుకు మీరు స్వతహాగా వేసుకోవడానికి గల కారణం ఏంటి అసలు? సార్, నా పేరు కురసిట్టి బాబు సార్. మాది సక్రిపుట్టు గ్రామం సార్. మాకు ఇంతకుముందు అధికారులకు, తర్వాత గ్రామ పంచాయతీలో కూడా, గ్రామ సభల్లో కూడా మేము అధికారులకు ఫిర్యాదు చేసాం ఈ రోడ్డు కోసం. ఏ అధికారు కూడా దీన్ని స్పందించడం లేదు. అందుకని మేము మొన్న పండగతో ఇంటింట సంద 600 వేసుకొని మరి మా పిల్లలకు బట్టలు కూడా సగం మందికి ఆఫ్ చేసుకుని మనకు రోడ్డు బాగుంటే మన పిల్లలు మనం అందరు బాగుంటామని సొంతంగా 600 వేసి ఇంటికి 70 ఇల్లుకి 2 ఊళ్ళు మాది సక్రిపుట్టు అండి. అలాగే మాకు దాటి ఇంకో కిలోమీటర్ వెళ్ళిపోవాలి. సువాపాడు అనే గ్రామం ఉంది. అక్కడ ఈ 2 ఊళ్ళు కలిపి 70 గడపలు ఉంటాయండి మా 2 ఊళ్ళకు. అలాగే ప్రతి ఇంటిని 600 ఎత్తుకొని మరి మేము స్వతహాగా 2 ట్రాక్టర్లు, ఒక జేసీపీ బండి పెట్టుకొని మరి స్వతహాగా వేసుకున్నాం సార్. మరి మేము స్వతహాగా వేసుకున్న తర్వాత ఈ పరిపాలన ఇవన్నీ ఎందుకండి ఎలక్షన్లను ఎందుకని మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చామండి. అలా మేము స్వతహాగా చేసుకుంటే మరి ఈ అన్ని రకాలుగా పంచాయతీ సర్పంచ్లు ఎందుకు, తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలను ఎందుకని మేము ఈరోజు మీ మీడియా ముందుకు వచ్చామండి.